ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెల్లించనున్నట్లుగా తెలిపారు. కాగా గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు అమ్మఒడి పేరిట ఇచ్చిన పథకానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనమని పేరు మార్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ తల్లికి వందనం పథకాన్ని గత ఏడాది ప్రారంభించాల్సిందే, కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ నెలలో అంటే మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన కూడా చేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో ఆయన టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మహానాడుతో సహా రాజధాని అమరావతి నిర్మాణం, ప్రభుత్వ స్కీమ్స్, సంక్షేమ కార్యకలాపాలపై తమ పార్టీ నాయకులకు వివరించారు. ఈ మేరకు కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అదే సమయంలో తల్లికి వందనం పథకంపై మాట్లాడారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. అంతేకాకుండా పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకం కింద చదువుకునే ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.